ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రభువా, రక్షక, సర్వాధికారి యేసు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువాని కృపాసనం మీదకు వచ్చాం. నాయనా, నీ మందిరములో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. ప్రభువా, మా బలహీనతలన్నిటినీ చూస్తున్నావు తండ్రి. నీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడవు కాదు, అందరికీ సమృద్ధిగా జీవమిచ్చుచున్న దేవుడవు నీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో చేరివచ్చిన నీ పిల్లలమైన మా అందరినీ నాయన తండ్రి నీ ఆత్మ చేత నింపండి, నీ మాట చేత మమ్మను బ్రతికించండి, సర్వ సత్యములో మమ్మను ప్రతిష్ఠించి బ్రతికించి ఆశీర్వదించుమని, మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సంఘ పెద్దలతోనూ ప్రజల పెద్దలతోనూ ప్రభు అయిన యేసు ఈ మాట చెప్పారు. సందర్భం ఏమిటంటే, యేసు ప్రభువు సిలువకు వెళ్ళే ముందు ఆయన యెరూషలేములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు జరిగిస్తున్నటువంటి వారిని ఆయన వెళ్ళగొట్టిన తరువాత ఆయన దేవాలయంలో బోధించుచూ ఉన్నాడు. అప్పుడు పెద్దలు, ప్రధాన యాజకులు, ఆలయ అధికారులు వీరందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏ అధికారాన్ని బట్టి నీవు ఇది చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అని చెప్పి యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, నాకు దీనికి సమాధానం చెబితే నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నారు. ఏమిటది అని అంటే, యోహాను మీ మధ్యకు వచ్చి బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిస్మము అది పరలోకము నుండి వచ్చినదా లేక మనుష్యుల నుండి వచ్చినదా, అది నాకు చెప్పండి అన్నారు ప్రభు. అప్పుడు వారు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇది పరలోకము నుండి వచ్చింది అని చెబితే మరి మీరెందుకు ఆయనను విశ్వసించలేదు? ఆయన ప్రతివాడు మరు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించుచున్నది అని బోధించినప్పుడు మీరెందుకు అతనిని తృణీకరించారు, అతనిని మీరెందుకు నమ్మలేదు అని అంటాడేమో. అందుకని ఒకవేళ ఇది మనుష్యుల నుండి వచ్చింది అని చెబుదామంటే చాలామంది అతనిని ప్రవక్త అని నమ్ముతున్నారు. కొన్ని మనుషులు ఏదో దేనికోసమన్నా ఒక లాభప్రాప్తి కోసం ఏదైనా ప్రయాసపడ్డారంటే అతడు అరణ్యములో ఉన్నటువంటి వాడు, ఆ తోలుదట్టి తప్ప అతనికి ఇంకేమీ లేదు, ఒక మాటలో చెప్పాలంటే సర్వసంగ ప్రత్యాగి లాంటి వాడు. అందుకని ప్రజలందరూ అతనిని వెంబడిస్తున్నారు. అతని శిష్యులను కూడా మీరు నాకే శిష్యులుగా ఉండాలని కోరుకోలేదు, యేసు ప్రభును చూపించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రభు దగ్గరకు పంపేసిన వాడు. ఇలాంటి వ్యక్తి ఇది మనుషుల వల్ల కలిగింది, దేవుడి వల్ల కాదు అని చెబితే ప్రజలు మా మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మేమేం చెప్పలేము అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను మీతో కొన్ని మాటలు చెప్తానని ఉపమానాన్ని చెప్పాడు. ఏమిటి ఉపమానం అంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు అతనితో, బాబు ద్రాక్ష తోటలో వెళ్ళి పని చెయ్యి అని అంటే అతడు నేను వెళ్ళను అన్నాడు. నేను వెళ్ళను, నాకు వీల్లేదు, నాకు కుదరదు అని తండ్రి మాటను నిర్లక్ష్యం చేశాడు. సరే రెండో అబ్బాయితో చెప్పాడు, బాబు నువ్వు వెళ్ళి మన ద్రాక్ష తోటలో పని చెయ్యి అని. అప్పుడు రెండో వాడు అన్నాడు, నేను వెళతాను, అలాగే నాన్నగారు అన్నాడు. కానీ అతడు వెళ్ళలేదు. తర్వాత మొదటివాడు మనస్సు మార్చుకొని, అయ్యో నా తండ్రి మాట నేను వినలేదే, నా తండ్రిని కష్టపెట్టానే, నా తండ్రి మనస్సును బాధ పెట్టానే అని
హృదయంలో నొచ్చుకొని ఆ మొదటి కుమారుడు తోటలోనికి వెళ్ళి పనిచేశాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని చిత్తమును చేశారు, దేవుని యజమానుని ఇష్టమును ఎవరు చేశారు అని అంటే వారు అన్నారు, మొదటివాడే. అప్పుడు ప్రభు అని యేసు అన్నారు, అయ్యా, ముందు వద్దనుకున్న ఆ పాపులు, సొంకరులు, వేశ్యలు వీళ్ళందరూ తృణీకరింపబడిన వారని మీరు చెప్తున్నారే, వారందరూ కూడా మొదట తృణీకరించినను తరువాత వెళ్ళి మాట విన్నారయ్యా. వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. మీరైతే యోహాను మీ కొరకు సువార్త పట్టుకుని వచ్చాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ఘనుడు అని ప్రకటన చేశాడు. అతను బాప్తిసం ఇస్తుంటే అనేక మంది అన్యజనులు సహితము ఆ మాట నమ్మి బాప్తిసం పొందారు. మీరైతే ఆయనను నమ్మలేదు. దేవుని పిల్లలారా, ఎందుకు ఇలాగో జరుగుతుంది? ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు అవుతున్నారు? ఎవరి గురించి దేవుడు బాధపడ్డాడు అని అంటే ప్రధాన యాజకులు, అధికారులు, ఇశ్రాయేలు ప్రముఖులు, ఇశ్రాయేలు జాతిలో ప్రముఖులైనటువంటి వారిని గూర్చి ప్రభువు బాధపడినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి దయతో గమనించండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక మన ఊహలకు మించినది, అద్భుతమైన ప్రణాళిక. ఇశ్రాయేలీయులను దేవుడు అన్నాడు, వారు నా జ్యేష్ఠ కుమారుడు, నా పెద్ద కొడుకు స్థాయి వారిది. ఇశ్రాయేలీయుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ ఉన్నది దేవునికి. అలాగెందుకు? మరి మానవులైనటువంటి వారందరూ ఆయన పోలిక కాదా? మానవులందరూ ఆయన పోలికే కదా. ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చాడా? సర్వలోకమును రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపములో ఉన్నటువంటి ఆయన పోలికలో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా ఆయన రక్షించడానికి మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవునిగా మంటి దేహము ధరించి భూమి మీదకు వచ్చింది. కేవలం ఇశ్రాయేలు కొరకు కాదు, ఇశ్రాయేలు జనాంగము కొరకు కాదు, కేవలం వారి కొరకు మాత్రమే కాదు, అది అందరి కొరకు, లోక పాపములన్నిటినీ మోయిట కొరకు. ఎందుకనంటే దేవుడు అందరినీ ప్రేమించుచున్నాడు. కానీ ఇశ్రాయేలీయుల ప్రత్యేకత ఏమిటి? ఇశ్రాయేలీయుల ప్రత్యేకత ఏమిటి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందరూ విద్యావంతులు అవ్వాలి అని అంటే కొంతమంది ఉపాధ్యాయుల్ని సిద్ధం చేయాలి, అవునా? అందరూ విద్యావంతులు కావాలని అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని కొంతమందిని సిద్ధం చేయాలి. అలాగే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పారే, ఎవరికి అప్పగించాడు? ముందు కొంతమంది శిష్యులు ఏర్పరచబడాలి. ఆ శిష్యుల ద్వారా సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి. లోకమంతా కూడా రక్షణ పొందాలి అని అంటే కొంతమందిని ముందు దేవుడు ఏర్పరచుకోవాలి. దేవుని ఉద్దేశం ఏమిటంటే మానవ జాతి యావత్తును ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించడం అంటే ఏంటండి? మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదము అంటే అభివృద్ధి లేకపోతే సంతానము ఇలాంటివన్నీ ఆశీర్వాదంలో ఒక భాగమే. కానీ ఆశీర్వాదం అంటే ఏంటంటే పరలోకములో అడుగు పెట్టగలిగిన భాగ్యము, అవునా? ప్రభు అయిన యేసు మహామహిమతో కూర్చున్నప్పుడు కుడివైపున ఉన్న వారిని చూచి అన్నాడు కదా, ఆశీర్వదింపబడిన వారలారా. ఆశీర్వాదము అంటే ఏమిటంటే పరలోకములో ఉండగలిగిన భాగ్యము. ఇక్కడ కోట్లుండి పరలోకం పోగొట్టుకున్నవాడు శాపగ్రస్తుడే. ఆశీర్వాదం అంటే పరలోకములో ఉండడానికి అర్హులు ఎవరు? అందరి కొరకు ప్రభు వచ్చాడు. ఆయన పక్షపాతము లేనివాడు. ఏదో ఇశ్రాయేలీలే గొప్ప అంటున్నారు అంటే దేవుడు ఇశ్రాయేలీల దేవుడే కానీ మన దేవుడు కాదా అని అంటే ఒకసారి ఆలోచన చేయండి.
అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఒక మాట చదువుదాం. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయములో తన ఏక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహామును దర్శించి చెప్పినటువంటి మాట 18వ వచనాన్ని చదివితే, మరియు నీవు నా మాట వినినందున, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఏమంటే అబ్రహాముతో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? భూలోకములోని జనాంగములన్నీయు, ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని అంటే చాలామంది ఇశ్రాయేలీలకు మాత్రమే అనుకుంటున్న భావము హిందువుల్లో చాలామందిలో ఉంది. అరే మన దేవుడు కాదు, ఆయన విదేశీయుల దేవుడు అని మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. సర్వజనుల రక్షణ కొరకు దేవుని ప్రణాళిక. భూలోకములోని జనాంగములందరూ అబ్రహామా నీ సంతానములో పుట్టేటువంటి ఆయన వలన ఆశీర్వదించబడతారు. భూలోకంలో జనములందరూ ఆశీర్వదించబడాలి. ఇది దేవుని ఆశ. అబ్రహాముకే ఎందుకు చెప్పాడు అలాగా? అక్కడ అన్నాడు, నీవు నా మాట వినినందున. మనందరికీ తెలుసు కదా, మనం గతంలో కూడా చదువుకున్నాం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలని అంటే అతడు ఆయన మాట స్వీకరించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా అదే కదా చెప్తుంది. 28 మొదటి 14 వచనాలు ఇదే. నా మాట శ్రద్ధగా వినాలి, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. అబ్రహామా, నీవు నా మాట వినినందున నీ వంశములో పుట్టేటువంటి, నీ సంతానములో పుట్టే వ్యక్తి వలన సమస్త జనాంగములు, భూలోకములో ఉన్న అన్ని జనాంగాలు ఆశీర్వదింపబడతాయి. ఇది ప్రభువు చెప్పిన మాట. అయితే దేని పిల్లరా, అబ్రహామే దేవుని మాట విన్నాడు. అబ్రహాం మిగిలిన వాళ్ళు అందరికంటే బెస్ట్ అని మీకు అనిపించవచ్చు. నేను ఒక మాట చెప్తున్నా, నీతిమంతుడు ఒక్కడో లేడు. దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి, సర్వలోకము కూడా దేవుని మాటకు లోబడాలి, సర్వలోకము కూడా ఆశీర్వదించబడాలి. ఆయన ప్రణాళికలో భాగముగా అబ్రహామును దేవుడు ఏర్పరుచుకున్నాడు. అంతే. అబ్రహాము మంచివాడుగా ఉన్నప్పుడు పిలిచాడా, లేకపోతే విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు పిలిచాడా? చెప్పాలా? అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు పిలిచాడు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. అవునా? అబ్రహాము మంచోడని ఆశీర్వదించలే, నువ్వు మంచోడని దేవుడు ఆశీర్వదించలేదు. మనందరము ఒక్క కోవకు చెందిన వారమే, అబ్రహాం అయినా నోవాహు అయినా ఎవరైనా. కానీ అందరూ రక్షణ పొందాలి, అందరూ ఆశీర్వదించబడాలి అనే తాత్పర్యంతో దేవుడు దాని ప్రణాళిక ప్రకారంగా ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, అతని సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా వారికే దేవుని యొక్క వాక్కును ఇచ్చాడు. దేవోక్తులు ఇశ్రాయేలు పరము చేయబడ్డాయి. ఇశ్రాయేలు అనేటువంటి ఒక చిన్న జనాంగాన్ని ప్రపంచంలో ఉన్న జనాంగములన్నిటికీ ఒక మాదిరికరమైన జనాంగముగా ఎంచుకున్నాడు. దేవుని మాట వింటే వాళ్ళు ఎలా వృద్ధి పొందుతారు, దేవుని మాట వినకపోతే ఎలాగో నశించిపోతారు అనే అనుభవాలన్నీ ఆ ఇశ్రాయేలు జీవితంలోనే జరిగాయి. దేవుడు నేర్పించాడు, మనందరికీ పాఠాలు వాళ్ళ ద్వారా నేర్పించాడు. ఎందుకంటే విద్యావంతులు అవ్వాలని అందరూ అని అంటే కొంతమంది ఉపాధ్యాయులు ఎలాగో సిద్ధపరచబడాలో, అందరూ ఆశీర్వదించబడాలని అంటే కొంతమంది వ్యక్తులను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగములో నుండే ప్రవక్తలు వచ్చారు, ఆ జనాంగములో నుండే ధర్మశాస్త్రం వచ్చింది, ఆ జనాంగములో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వచ్చారు. కనుక ఒక ప్రత్యేకమైన జనాంగము కాదనలేని సత్యం అది.
ఎందుకు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు అని అంటే మనందరకు రక్షణ సువార్త వినిపించడానికి, మనందరము అనేకమైన పాఠములు నేర్చుకోవడానికి. నేను మొన్న శుక్రవారం పాఠంలో మీకు చెప్పాను, కృంగిపోయిన సమయంలో మనము ఏ విధముగా మరి దానిని ఎదుర్కోవాలి అనే భాగాల్లో 3వ భాగం ఏమిటంటే పూర్వీకులను జ్ఞాపకము చేసుకోండి, వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు దేవుడు. ఎక్కడ చేశాడు ఈ అద్భుత కార్యాలు? మొదట ఇశ్రాయేలులో చేశాడు. అవునా? ఇశ్రాయేలుల చరిత్ర మనకెందుకు అవసరం అంటే అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుని యొక్క శక్తి కార్యాలు వారి జీవితాల్లో కనబడతాయి. కాబట్టి ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్నది 100% సత్యమే. కానీ రక్షణ వారికి మాత్రమే కాదు, భూలోకములో జనాంగములందరూ ఆశీర్వదించబడాలి. కానీ వారైనా మనమైనా ఎవరైనా ఒక్కటే విధానం, అదేంటంటే ఆయన మాట వినుట, ఆయన చిత్తమును నెరవేర్చుట. అది అన్యులైనా సరే, ఇశ్రాయేలీలైనా సరే, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళైనా, ప్రధాన యాజకులైనా, ప్రవక్తలైనా, సామాన్యులైనా, అన్యజనులలో నుండైనా ఎవరైనా ఒకటే విషయం, దేవుని మాటకు లోబడుట, ఆయన చిత్తమును చేయుట. ఇది ముఖ్యము. ఇక్కడ నేర్పించిన విషయం అదే. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడికి చెప్పాడు, బాబు తోటలోనికి వెళ్ళి పని చేయని. వాడన్నాడు, నాకొద్దు, నేను నీ మాట వినను అన్నట్టుగా, నాకొద్దు, నేను పోను అన్నాడు. ఇవాళ అన్యజనులలోనికి సువార్త వస్తుంటే, అన్యజనులలోనికి రక్షణ సువార్త వస్తుంటే దేవుని చిత్తం చేయడానికి అన్యజనులు ఒప్పుకోవడం లేదు. నాకొద్దు సువార్త వద్దు, నాకొద్దు ఆ దేవుడు వద్దు, నాకొద్దు ఆయన మాట నాకొద్దు. కానీ ప్రియులారా, అదే సమయంలో ఇశ్రాయేలీలు మాత్రము, అయ్యా అలాగే నీ పొలంలో పని చేస్తామయ్యా అంటున్నారు. నువ్వు అన్నట్టే చేస్తామయ్యా అంటున్నారు ఇశ్రాయేలీలు. కానీ వారు చెయ్యడం లేదు. అవునా? వారు చెయ్యడం లేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యపడే విషయం ఏంటో తెలుసా? అంటే మీ అందరికీ తెలుసు, నన్ను కూడా చాలామంది అడిగారు, ఏమంటే ఎంతకీ ఇశ్రాయేలీలు క్రైస్తవులు కాదంట అన్న విషయం. అవునా? ఇశ్రాయేలీలు యేసుప్రభువుని నమ్మరంట, మనమే నమ్ముతున్నాం. ఇశ్రాయేలు జనాంగం దేవుని జనాంగం అంటున్నారు, ఇంతగా వాళ్ళే యేసుప్రభువును నమ్మరంట. నన్ను ఒక ఆయన అన్నాడు, ఇక్కడే మన జవదాలపేటలోనే ఓ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభువును నువ్వు ఎందుకు నమ్మడం లేదని అంటే, ఆయన ఏమన్నారంటే, మన ఊరైన కాదు, మన ఊరు సంబంధికులు ఏమన్నారంటే, సొంత జనమే సిలివేసి చంపేశారు. ఆ ఏ ఊరిలో పుట్టాడో కనీసం ఆ ఊరోళ్ళైనా ఆయన గురించి మంచి మాట చెప్పుంటే నేను నమ్మొచ్చు, వాళ్ళే నమ్మరు, మనం ఎందుకు నమ్మాలిరా అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? అంటే ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడుట లేదు అనేది వాస్తవము. గమనించాలి. అలా ఎందుకు చేశాడండి దేవుడు? దేవుని పిల్లారా, అందరికీ రక్షణ సువార్త సమానమే, అది వారికైనా మనకైనా. కానీ మొదట దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దెబ్బలు కొట్టడం జరిగితే వాళ్ళకే తగిలాయి. ఇశ్రాయేలీలు కలిగిన నష్టం ఇంకెవరికి కలగలేదు ప్రపంచంలో. మేళ్ళు కలిగితే వాళ్ళకే కలిగాయి. ఎందుకంటే వారు ఏర్పరచబడిన దేవుని జనాంగము. అందుకే ఆ పేరు ఇశ్రాయేల్. దాని భావం గతంలో మీకు చెప్పాను. గమనించండి. ఇప్పుడు దేవుడు మనకు సువార్త ప్రకటిస్తున్నాడు. అబ్రహాము వంశములో పుట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసిన శిలువ యజ్ఞము ద్వారా భూలోకములోని జనులందరికీ పాపక్షమాపణ కలుగుతుంది. అందరూ ఆయనను ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు, పరలోక రాజ్య అర్హులవుతున్నారు అనేది ఇవాళ లోకమందంతటా ప్రకటింపబడుతున్న సువార్త. ఆ సువార్తను నమ్మి దేవుని చిత్తమును చేయువాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. ప్రభు అన్నారు, మనందరికీ తెలిసిన మాటే, నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము
21వ వచనంలో ప్రభువు చెప్పిన మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు. ఇశ్రాయేలు జనాంగమంతా ఉండొచ్చు ప్రభువా ప్రభు అని పిలిచేవారు. లేకపోతే లోకస్తులందరూ ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ఉండొచ్చు. ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ ప్రభువు చిత్తము చేసినవాడు, ప్రభువు చెప్పినట్టు చేసినవాడు. అది విశ్వాసము. విశ్వాసము లేనోడు దేవుని చిత్తాన్ని చెయ్యలేడు. ఆ మాటలు మనం చాలాసార్లు దాని సందర్భాలు నేర్చుకున్నాం. ప్రభు చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ఉంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కుమారుల్లో ఎవరు ప్రభు చిత్తాన్ని చేశారు? తండ్రి చిత్తాన్ని ఎవరు చేశారు? మొదటివాడే. మరి వాడెవడు? సుంకరులు, పాపులు, అన్యులు, లోకము చేత లేకపోతే ఇశ్రాయేలీల చేత చిచి ఈడు సున్నతి లేనివాడు, ఈడు పాపి, ఈడు తాగుబోతు, ఈడు పనికిమాలినోడు అని అనిపించుకున్న వాళ్ళే. అవునండి, ఒకప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారేమో, కానీ వారి జీవితంలో మారు మనస్సు వచ్చింది. మారు మనస్సు రాదు అని మనం ఎవరి విషయంలోనూ చెప్పలేము. తెలుసా మీకు? వీడు పనికి మాలినోడండి, వీడు ఎందుకు పనికిరాడండి అని నువ్వు దయచేసి ఎవరి గురించి అనొద్దు. ఆడు అలా గాలికి తిరుగుతూ ఉంటాడు, ఆడు రోడ్డును బడి తిరుగుతూ ఉంటాడు, వీడికి అసలు అని ఎవరిని గురించి అనొద్దు. ఎందుకనంటే ఎట్టి వ్యక్తినైనా ఆయన ఆశీర్వదించడానికి ప్రభు అయిన యేసు భూమి మీద దిగి వచ్చి వెల చెల్లించాడు. ఆయన ఎవరిని తృణీకరించడానికి ఇల్లేదండి. సిలువ మీద ఉన్న ఆ వ్యక్తి అప్పటి వరకు కూడా అతడు ఒక తిరుగుబాటుదారుడు అయినను ఆఖరి క్షణములో యేసు నన్ను క్షమించు అని అడిగాడు. అవునా? ఆఖరి క్షణములోనైనా ఆయన ఎంతసేపు ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఆ నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళిపోకూడదనే కదా ఆయన వచ్చాడు. ఎవరునూ నశించుట ఆయనకిష్టం లేదు. అందరూ 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 మారు మనసు పొందాలని దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఆయన సువార్త వినబడుతూ ఉంది. ఆ సువార్తను విని, అయ్యా మొన్నైతే నీ మాటను తృణీకరించాను, మొన్నైతే నీ మాట పట్టించుకోక నేను వ్యర్థంగా తిరిగాను. దేవుడు దర్శిస్తున్నాడు ప్రతి వ్యక్తిని తన వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా, నీ ఇంట్లో ఉన్నటువంటి లోపముల ద్వారా, నీకున్నటువంటి ఇబ్బందుల ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు. ఏ వ్యక్తిని వదలడం లేదు, ఏ వ్యక్తిని వదలడం లేదు. యెషయా గ్రంథం 19వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం దయచేసి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయములో 21వ వచనం నుంచి చదువుతుంటే, ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఒకసారి గమనించాలి. ఐగుప్తీయులు అంటే ఎవరండి? ఐగుప్తీయులు అంటే ఎవరండి? దేవునిని దేవుడుగా స్వీకరించిన వాళ్ళు కాదు, ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నవారు. అవునా? విగ్రహారాధికులు. మరి ఐగుప్తీయుల గురించి ప్రేమ కలిగిన దేవుడు ఏం ప్రకటించాడు ప్రవక్త ద్వారా? ఒకసారి ఆలోచన చేయండి. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు, దేన్ని? యెహోవాను తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. అర్థమవుతుందండి? ఆడు ఐగుప్తీయుడు కదా, ఆడు విగ్రహారాధికుడు కదా, ఇతనికి దేవునికి సంబంధం లేదు కదా, వీడు నరకానికి వెళ్ళిపోతాడు అని ఎవరిని గురించి మనము మాట్లాడడానికి వీల్లేదు. ఆయన అందరికీ ప్రభువే. అవునా? యెహోవా అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏ ఒక్కరికో మినహాయింపు లేదు. ఐగుప్తీయుల ఎడల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పాడు. వారు దేవునిని తెలుసుకుందురట. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు, యెహోవాకు మొక్కుకొనెదరు. ఎవరిలో? ఐగుప్తీయులు. అవునా? ఒకసారి ఆలోచన చేయండి. అలా అరబ్బు దేశాలలో ఐగుప్తు దేశం ఒకటి,
అరబ్బులంటే ఇస్లాం మతంలో చాలా బలమైనటువంటి సాంప్రదాయాలు కలిగి ఉన్నవారు. అలాంటి అరబ్బులలో నుండి ఈజిప్షియన్స్లో నుంచి ఎంతోమంది వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు ఇవాళ ఉన్నారండి. ఎంతో ఇబ్బందులకు ఎదుర్కొని వాళ్ళ మత సాంప్రదాయాలను ఎదుర్కొని యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఐగుప్తీయులు బోల్డ్ మంది ఉన్నారు ఇవాళ కూడా. దేవుడు ఆ రోజునే చెప్పాడు, ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు నేను వారికి వెల్లడిపరుచుకుంటాను, ప్రత్యక్షపరుచుకుంటాను. ఇవాళ దేవుని పిల్లలారా, మనకు కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయా కార్యాల ద్వారా అనేకమైన ఇబ్బందులు కలుగు చేయడం ద్వారా, అన్ని చోట్లకి వెళ్ళి చేతులు ఎత్తేసి ప్రభువా అని ఆయన వైపు చేతులు చాపినప్పుడు అద్భుతాలు పొందుకొనుట ద్వారా, ఎన్నో ఎన్నో అనుభవాల ద్వారా దేవుడు తన శక్తిని మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఐగుప్తీయులకు వెల్లడిపరిచాడు. ఇంకా అక్కడ అంటాడు 22వ వచనం, యెహోవా వారిని కొట్టును. అమ్మా, ఇది దర్శించడంలో ఒక భాగం అని నేను గతంలో మీతో నేర్పించాను. ఎందుకంటే ప్రభువు దర్శించిన కాలమును మీరు గుర్తించాలి అనే పాఠంని గమనించండి. ప్రభువు వారిని కొడతాడట. దర్శించడం అంటే ఎలాగో చూడండి. ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎలా దర్శించాడు? మతపరంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. సండే స్కూల్ విద్య నుంచి వారికి దేవుణ్ణి పరిచయం చేశాడు. మరొక అన్యుడికి పరిచయం అవ్వాలంటే అది ఎలా సాధ్యమండి? అర్థమైందా లేదా? విగ్రహ ఆరాధనకు అలవాటు పడిపోయిన వారికి సర్వశక్తి గల దేవుడు పరిచయం అవ్వాలంటే ఏం చేయాలి? వారిని కొట్టాలి. ఐగుప్తీయులను కొడతాను అన్నాడు దేవుడు. అర్థమైందా? చూడండి, అక్కడ అన్నాడు, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. అర్థమైందండి? వాళ్ళ జబ్బుపడి నశించిపోవాలని కొట్టడంలే. ఎందుకు కొడుతున్నాడట? అందుకే అన్నాడు, గాయము చేయువాడను నేనే, గాయము కట్టువాడను నేనే. అయ్యా, ఎందుకు గాయం చేశావంటే గాయం కట్టడానికే. గాయము చేసినప్పుడన్నా నువ్వు నా వైపు తిరుగుతావని. అది దేవుని ప్రణాళిక. దేవుని ఎరగనటువంటి అన్య జనుల ఎడల దేవుని ప్రణాళిక ఇదే. ఐగుప్తీయులను కొడతాను, ఎందుకంటే వారిని స్వస్థపరచులాగునట. స్వస్థపరచవలడని ఐగుప్తీయులను కొట్టును, వారు దెబ్బ తగిలింది గనుక యెహోవా వైపు తిరుగగా. అమ్మా, సరైన దెబ్బ తగలనంతసేపు తిరగడెవడం. మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు దర్శించే విధానాల్లో ఇదొకటి. కరుడు గట్టినటువంటి అన్యులను దేవుడు తన వైపు తిప్పడానికి ఒక తీవ్రమైనటువంటి దెబ్బేదో తగులుద్ది. హానోకు దేవునితో నడిచాను. అవునా? అందరికీ తెలుసు. హానోకు దేవునితో నడిచాను. ఎంతకాలం నడిచాడట? 300. ఏమండి, ఒకసారి చేద్దామా మాట? ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. అమ్మా, ఈ మాటకు ఒకసారి ఆలోచన చేయండి. హానోకు వయసు ఎంతంట? 365 సంవత్సరాలు. మరి హానోకు దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్నంట? 300 సంవత్సరాలు. అవునా? మరి 65 సంవత్సరాలు దేవునితో నడవలేదు. దేవుడంటే లెక్కలేదు. అవునా? కానీ ఎప్పటి నుంచి దేవునితో నడవడం ప్రారంభమైందంట? మెతూషెలను కనిన తరువాత అన్నాడు. అంటే అక్కడ అతని జీవితంలో ఒక బలమైన గాయం ఏదో తగిలిందన్నమాట. సృష్టించెను దారుని దాననైవమని
బేకరును యెహోవా పీఠం గురరే పీఠ గీత కేదానై నని तेने पाटुका लोकास्तला तोते परभागिनी बेकरुनो माये हो పీఠమిదుటం కూడరే కంబులోపై మింటనారవా వందను తాతరే వేవేలనోలం సన్నుతుల్ ప్రభువందను అందను పీఠమిదుటం